Hi guys, welcome back to another video. Today's video is all about అయన్నొద్దు పాయింట్కి రా. లాస్ట్ టైం మా అక్క వాళ్ళు వినాయకుడు లడ్డు తీసుకురు వేరంపాటలో. సో దానికోసం ఇప్పుడు వాళ్ళు గణేషుని ఇప్పారంట. సో అది ఇప్పడానికి ఈ షెడ్ లో పట్టేంత వినాయకుని తీసుకురావడానికి వెళ్తున్నాం. ఇప్పుడు వర్షం పడుతుంది, పైన చూసుకోవాలి. సో ఇప్పుడైతే స్టార్ట్ అయిపోయాం. టైం కూడా లేట్ అవుతుంది, వర్షం పడేలాగా ఉంది. చూద్దాం బాబా, ఎడిపోదాం అనుకుంటున్నాం. నాగారం దమ్మగూడ నాగారం మస్తు ఉంటాయి, మస్తు గణేష్ రాత్రి చూసొచ్చినాం మేము. అవునా, చూద్దాం. అక్కడికి వెళ్దాం. అక్కడ దొరకపోతే ఇంకా నాగారం సైడ్ ఇంకేం దగ్గర వస్తుంది. ఒకవేళ నాగారంలో దొరకపోతే ఈసీఎల్ పోవాలి, లేకపోతే రాంపల్లి పోవాలి. అండ్ ఇదే గ్యాప్లో వెహికల్ కూడా సెట్ అయిపోయింది, పూజ కూడా వేసేసారు. స్టార్ట్ చేద్దాం అనుకుంటారు. అండ్ ఇతనేమో అల్లుడు. సరే హాయ్ చెప్పు. ఎస్, వెళ్దాం మనం కూడా. వస్తావా మాతోటి? కదా వెళ్దాం దా, కమన్. బండి స్టార్ట్ చేయగానే గల్లి ఉన్న పొలాలు అందరూ వచ్చి బండి ఎక్కేసారు. వర్షం పడుతున్నా ఎవరు పట్టించుకోవట్లేదు. ఇట్లుంటుంది డెడికేషన్ అంటే. ఇంతకుముందే ఫుల్ వర్షం పడ్డది, అందుకే రోడ్ల మీద ఎవరు కనిపిస్తలేడు. ఇక నాగారం కనెక్షన్ షెడ్ల కాడికి అయితే వచ్చేసినాం. చూసుకోవచ్చు మీరు మొత్తం బయట హడావిడి ఎట్లుందో. ఈ షెడ్లో అన్ని పెద్ద పెద్ద వినాయకులు ఉన్నాయి, అంటే అబౌవ్ 10 feet ఉన్నాయి. కాకపోతే మనకి చిన్న వినాయకుడు కావాలి, బిలో 6 feet అట్లా. ఎందుకంటే షెడ్ చిన్నది కాబట్టి. సో వేరే షెడ్కి వెళ్ళిపోయాం. వాడైనా బై మిస్టేక్లో షూలు గిట్ల వేసుకొచ్చారు అనుకో, వాడైతే చచ్చిపోతాడు. ఇంకా అట్లుంది ఇక్కడ బురద. మొత్తం కాలు పెట్టేస్తే మొత్తం ప్యాంట్ మీద పడిపోతుంది, అంత గలీజ్ ఉంది బురద. సో చూసుకోవాలి, చూసుకొని రారు ఎవడన్నా వచ్చేటోళ్ళు. ఇక ఇట్లా సెకండ్ షెడ్ లోపల రాగానే ఇక్కడ చిన్న చిన్న వినాయకులు మస్తు ఉన్నాయి. కాకపోతే మనకి మరీ చిన్నదొద్దు, మరీ పెద్దదొద్దు, మంచి సైజు కావాలి, మీడియం సైజ్. సో ఇంకా ఎత్తుకుదాం, ముందు పోదాం. ఇక్కడ అంతా ఎట్లా అంటే సేమ్ మోడల్స్ ఉంటాయి, కాకపోతే జర డిజైన్ వేరే చేసి కలర్స్ వేరేస్తారు అంతే. చూడండి, మొత్తం ఇంచుమించు అన్ని సేమ్ ఉంటాయి. ఇక్కడ ఎవరో తీసుకోపోతారు వినాయకుడిని. వీళ్ళందరూ ఎట్లా ఒక 4th 5th క్లాస్ ఉంటారు మహా అయితే. ఇప్పుడు వాళ్ళ మెంటాలిటీ ఎట్లుంటుంది అంటే, వాళ్ళు తినపోయినా పర్లేదు, ఇప్పుడు వినాయకుడిని పెట్టి వాని గల్లా మొత్తం హల్చల్ చేసేయాలన్నట్టు. మొత్తం కాంపిటీషన్ మీద నడుస్తుంది. ఇట్లుంది ఇప్పుడు ట్రెండ్. ఈ వినాయకుడు అయితే ఇంకా హైలైట్ ఉంది. ఇది ఇగో ఇవన్నీ కూడా సేమ్ మోడల్స్ చెప్పినా కదా. ఇంకా నన్ను అడిగితే ఇంకా పెద్ద విగ్రహాల కన్నా చిన్న వాటి మీదనే ఎక్కువ ఫోకస్ చేస్తే మంచిగా డిజైన్ చేయవచ్చు. ఇక చూడండి, ఇది ఎంత మంచిగా ఉందో లుక్. ఇంకోటి ముందు ఉంది, చూపిస్తా చూడండి. ఇగో ఇది హైలైట్ ఉంది చూడండి, చిన్నగా ఉంది, గ్రాండ్గా ఉంది. సో మనం అక్కడ గాలికి తిరుగుతుంటే మన వాళ్ళు ఇక్కడ ఆల్రెడీ ఒక విగ్రహం చూసి రేట్లు మాట్లాడుకుంటారు. కాకపోతే ఇక్కడ ఎట్లుంటుంది అంటే, మనకు నచ్చిన దానికేమో మన రేట్ సెట్ కాదు, మనకు సెట్ అయిన రేట్కేమో మనకు సాటిస్ఫాక్షన్ అవ్వదు. సో అట్లా ఉంటుంది ఈ పంచాయతీ అంతా. చూసి తీసుకోవాలి అందుకే. సో ఈ షెడ్లో కూడా మాకు కావాల్సిన విగ్రహం దొరకలేదు. సో పక్క షెడ్కి వెళ్దాం అనుకుంటున్నాం. అండ్ ఈ దారిలో ఒక విగ్రహం చూపించారు, నాకు చాలా బాగుంది చూడడానికి. నాకు ఎందుకు పర్సనల్గా ఇట్లా బ్లాక్ కలర్ మూర్తి చూస్తే నాకు చాలా చాలా మంచిగా అనిపిస్తుంది. ఎందుకో నా పర్సనల్ చాయిస్ అది. ఈ గణేషుని బండికి చింటి తీసుకుపోతే కూడా హ్యాపీనెస్ వేరే లెవెల్ ఉంటుంది. చూడరు, అందరు ఎంజాయ్ చేస్తారు. సో యాక్చువల్లీ ఆ షెడ్లో ఏం పీస్ నచ్చలేదంట. సో ఇంకో షెడ్కి వెళ్దాం అనుకుంటున్నాం. అట్లా ఇంకో షెడ్కి లోపలికి వెళ్తుంటే ఇక్కడ బయట ఒక వినాయకుడు పెట్టారు, లాస్ట్ ఇయర్ అనుకుంటా, హైలైట్ ఉంది. అండ్ ఇక్కడ నడవనికే వస్తలేదు, మొత్తం బూడిదతో నిండిపోయింది. చూపిస్తావు మీకు, నా లోపల కాలు పెడితే ఎట్లయితుందో చూపిస్తుంది చూడండి. ఇట్లా నీళ్ళు లోపలికి వెళ్ళిపోతున్నాయి, అంతగానో వచ్చినాయి వాటర్. అండ్ మాకే తెలియకుండా మేము 4 షెడ్లు తిరిగి వచ్చినాం. ఇప్పుడు 5th షెడ్ పోతున్నాం. ఇంకా మాకు నచ్చింది దొరకట్లేదు. సో లెట్స్ సీ. సో ఇదేదో షెడ్, వీడికి వచ్చినాం లోపలికి పోయి. స్టార్టింగ్లోనే ఎంత పెద్ద వినాయకుడు ఉన్నాడు, ఆల్రెడీ బుక్ అయిపోతున్నాయి అన్నీ. యూ కెన్ సీ. ఆహా, ఆర్డర్లో ఎట్లా వస్తుంది కదా. తీసుకునే చిన్న వినాయకుడు అయినా పెద్ద వినాయకుడు రేట్లు అడగడం మన ఆనవాయితీ కాబట్టి, సో అలా వెళ్ళి పెద్ద వినాయకుడు రేట్లు ఏంటో కనుక్కుందామని వెళ్ళా. ఓ, ఈ పెద్ద వినాయకుడు రేట్లు చెప్తాను కదా, మీరే చూడండి. ఆ రేట్లని షాక్ల నుంచి కోలుకునే లోపే మా అల్లుడు ఇంకొక షాక్ ఇచ్చిండు. ఈ వినాయకుడు కొనిస్తేనే నేను ఇక్కడికి వెళ్తా, లేకపోతే ఇంటికి రానని చెప్పేసి ఏడుస్తాను. 2 seconds later. అండ్ లాస్ట్కి ఏం లేదు, సింపుల్గా చాక్లెట్ కావాలా గణేషుడు కావాలా అంటే చాక్లెట్ కావాలన్నాడు. అట్లా మెల్లగా ఈ సైడ్కి తీసుకెళ్ళిపోయాను. అక్కడ వినాయకుడు ఒకటి బుక్ అయిపోయింది, పెద్ద వినాయకుడు. క్రేన్ వచ్చింది. బాగుందా వినాయకుడు? ఈ వినాయకుడు బాగుందా? పెద్ద ఇట్లాంటిదే పెడతావా?
సో అట్ లాస్ట్ మా వాళ్ళకైతే ఒక గణేష్ నచ్చింది, కాకపోతే దానికి కూడా కలర్స్ చేంజ్ చేయమని చెప్పినాం. అంటే కస్టమైజేషన్ చేసుకుంటూ గోల్డ్ కలర్ ఎక్కడ కావాలో అవన్నీ చెప్పి మాకు నచ్చినట్టు కలరింగ్ చేయించుకుంటున్నాం. సో ఎక్స్ట్రా పెయింటింగ్ వర్క్ అంతా చేయించుకుంటున్నాం. అయిపోగానే మీకు చూపిస్తా. ఎటు ఏది అవి 2 బుక్ అయిపోయినాయి అంట. సో వినాయకుడిని ఒక్కటే లేపుతాను నాతో ఛాలెంజ్ చేశాడు మా అల్లుడు. సో లేపమని చెప్పా. ఏమైంది? రావట్లేదా? అండ్ ఫైనలీ సక్సెస్ఫుల్గా వినాయకుడిని అయితే సేఫ్గా మండపంలో పెట్టేశాం. అండ్ ఈ వీడియో అయితే నేను పండుగకి ఒకరోజు ముందు షూట్ చేస్తున్నాను, కాకపోతే నాకు తెలిసి నేను పండుగ తర్వాతకే ఇది పోస్ట్ చేస్తాను. సో దాట్స్ ఇట్ ఫర్ టుడే గైస్. లైక్ ద వీడియో అండ్ సబ్స్క్రైబ్. ఓకే, బాయ్.